లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం భువనగిరి లోక్సభ నియోజకవర్గం నేతలతో భేటీ అయ్యారు. ఏప్రిల్ 21న భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 14 నుంచి మే 11వ తేదీ దాకా 28 రోజుల పాటు దాదాపు 50 సభల్లో పాల్గొనేలా ప్రణాళికను ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గెలిచే స్థానాలు, అవకాశమున్న సీట్లను గుర్తించిన రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి 50 లక్షల రూపాయలు తీసుకున్నారంటూ వేణుమాధవ్ చెన్నుపాటి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రాధాకిషన్ రావుతో పాటు మరో 6గురిపై కేసు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 10 మంది బీఆర్ఎస్ నేతలు కూడా కీలక పాత్ర పోషించారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. వీరందరికీ నోటీసులు ఇవ్వడం ద్వారా విచారణకు పిలిచే అవకాశాలున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. తాజాగా ఈ కేసు వ్యవహారంలో నిందితుడు రాధాకిషన్ రావు రిమాండ్ ను కోర్టు పొడిగించింది. ఏప్రిల్ 12 వరకు రిమాండ్ విధించిన అనంతరం ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 13వ తేదీ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. 13వ తేదీన చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంపై తెలంగాణ భవన్లో జరిగిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఎంపీ సీటుపై ఒక్కో రకమైన వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా 2 అంకెల లోక్సభ స్థానాలు గెలుచుకునేందుకు తెలంగాణ బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. నియోజకవర్గాల వారీగా వ్యూహాలను బీజేపీ నేతలు ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. ఏప్రిల్ 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తమ భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారంటూ హుస్నాబాద్ కు చెందిన ఓ యువతి ఏకంగా ప్రియాంక గాంధీకి ఫిర్యాదు చేసింది. ప్రియాంక గత పర్యటనలో తన మొబైల్ నంబర్ ఇవ్వడంతో ఆ యువతి తన సమస్యను నేరుగా ప్రియాంకకు చెప్పుకుంది. దాంతో మంత్రి పొన్నం ప్రభాకర్ సదరు యువతికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్ పార్టీలో తన అనుచర ఎమ్మెల్యేలతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాలకు చెందిన 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. తామిదివరకే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోయామని, మళ్లీ భూములు కోల్పోలేమని 13 గ్రామాలకు చెందిన రైతులు మొరపెట్టుకున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటుపడింది. మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మిక్కిలినేని మను చౌదరి వారిపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.